హైదరాబాద్లో వాన్గార్డ్ గ్లోబల్ సెంటర్ ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభం. సీఎం రేవంత్ రెడ్డితో భేటీలో సంస్థ ప్రతినిధుల వెల్లడి. దేశంలోనే ఇది తొలి కార్యాలయం. 4 ఏళ్లలో 2300 మందికి ఉద్యోగ అవకాశాలు. ఏఐ డేటా సెంటర్, మొబైల్ ఇంజనీరింగ్లో జాబ్స్. హైదరాబాద్ను జీసీసీ హబ్గా చేస్తాం. ఏది ఇప్పుడు అది టీ హబ్ అయిపోయింది, ఇప్పుడు జీసీసీ హబ్గా చేస్తాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వ సానుకూల పాలసీల వల్లే హైదరాబాద్ను ఎంచుకున్నాం. వాన్గార్డ్కు సంబంధించిన ఒక కంపెనీ గ్లోబల్ సెంటర్ని హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నారట. ఇందులో ప్రత్యేకంగా ఏ కోర్సులు ఉంటాయట అంటే ఏఐ కోర్స్ ఒకటి, డేటా సెంటర్ ఒకటి, మొబైల్ ఇంజనీరింగ్, ఈ మూడింటికి సంబంధించి ఈ వాన్గార్డ్ గ్లోబల్ సెంటర్గా ఉంటాయట. రానున్న 4 ఏళ్లలో 2300 మందికి ఉద్యోగాలట. చాలా పెద్ద మొత్తం. 2300 మంది అంటే చాలా పెద్ద మొత్తం. ఇది చాలా పెద్ద మొత్తం. మళ్ళీ ఇది ఇప్పుడు కూడా కాదట, 4 సంవత్సరాలు పడుతుంది అట్నే. 2000 మందికి ఉద్యోగాలు ఇచ్చేదానికి 4 సంవత్సరాలు పడుతుందట. దీనికోసం ఇంత వార్త రాసుకొచ్చిండే బొమ్మేసి, ఇంత వార్త రాసుకొచ్చింది. ఓ నెల రోజులలో 3000 ఉద్యోగాలు ఇచ్చినట్టు రాసుకొచ్చింది. 4 ఏళ్ళట. 4 ఏళ్లలో 2300 మందికి ఉద్యోగ అవకాశాలు. చాలా పెద్ద పనే పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు. క్లాప్స్ కొట్టాలా, చిటికెలేయాలా? క్లాప్సే కొట్టాలా, చిటికెలేయాలా? ఇక నీ పేపర్ కాబట్టి నీ ఇష్టానుసారంగా రాసుకొచ్చే ప్రయత్నం చేసినావు, ఇష్టానుసారంగా రాసుకొచ్చినావు. చాలా పెద్ద వార్త అన్నట్టు.